వెల్కమ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ నాలెడ్జ్ క్యాప్సూల్. సో మనం లాస్ట్ వీడియోలో ట్యాక్స్ ప్లానింగ్ అంటే ఏంటి, ట్యాక్స్ ఎవేజన్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం. సో ఇంత స్టోరీ చెప్తున్నావు కదా, మాకు ఒక ట్యాక్స్ ప్లానింగ్ టిప్ ఇయ్యి అని చెప్పేసి అంటారు. సో లెట్స్ ఓకే, ఈ టిప్ తీసుకోండి. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ ఎవరికైతే 12 lakhs శాలరీ ఉంటుందో వాళ్ళకి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారం ట్యాక్స్ వచ్చేసరికి దగ్గరగా 26,000 పడుతుంది అనమాట. సో వీళ్ళకి నేను జీరో ట్యాక్స్ పడేటువంటి ఒక ట్యాక్స్ టిప్ ఇస్తాను. ఇట్ ఈస్ కాల్ ట్యాక్స్ ప్లానింగ్. ఇట్స్ టోటలీ ఎలిజిబుల్. ఇట్స్ ఎ ప్రాపర్ లీగల్ వే. ఏంటి అంటే, మీరు మీ కంపెనీ ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దాంట్లోంచి ఎన్పిఎస్ చేయమని చెప్పండి. ఎన్పిఎస్ ఏంటి అంటే 14% ఆఫ్ ద బేసిక్ మీద మీకు ఎలిజిబుల్ అనమాట. సో ఎప్పుడైతే మీరు ఎన్పిఎస్ చేయమని చెప్తారో తనకి 13 lakhsకి బేసిక్ మీద 6.5 lakhs, దాని మీద 14% అంటే దగ్గరగా 91,000 ఎన్పిఎస్ ఎలిజిబుల్ వస్తుందన్నమాట. సో అందులో జస్ట్ అంత అవసరం లేదు, 30,000 ఎన్పిఎస్ చేయమని చెప్పండి. వన్స్ 30,000 చేస్తే తనకి 13 lakhs శాలరీ 12,70,000 అవుతుంది. సో 12,70,000 మీద ఇట్స్ బిలో 12,75,000 కాబట్టి జీరో ట్యాక్స్ లైబిలిటీ. సో అండర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఇట్స్ జీరో. అదే ఇన్ కేస్ అదే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారం మామూలుగా అయితే 13 lakhsకి 26,000 పడుతుంది. సో ఈ చిన్న టెక్నిక్ ఫాలో అయితే ద ట్యాక్స్ లైబిలిటీ ఈజ్ జీరో. ఇట్ ఈస్ కాల్డ్ ట్యాక్స్ ప్లానింగ్. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్లో నియర్ టు 12 lakhs 13 lakhs ఉన్నారో వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేయమని చెప్పండి. వాళ్ళకి ట్యాక్స్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.